'ధురంధర్ ద రివెంజ్' ఈ సినిమా ఇప్పుడు ఒక పెద్ద చర్చకు దారితీసింది. అతీక్ అహ్మద్ పాత్రను చూపించిన విధానం, అతనికి పాకిస్తాన్‌తో ఉన్న సంబంధాలు, ఉత్తరప్రదేశ్ మాఫియా సామ్రాజ్యం ఎలా కుప్పకూలిందో ఒకసారి చూద్దాం. 1962లో ఒక పేద కుటుంబంలో జన్మించిన అతీక్ 17 ఏళ్లకే నేర ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. రౌడీగా మొదలై 5 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా రాజకీయాల్లో చక్రం తిప్పాడు. కానీ అతని వెనుక ఉన్నది కేవలం రాజకీయం మాత్రమే కాదు. 160కి పైగా క్రిమినల్ కేసులు, కిడ్నాప్లు మరియు హత్యల సుదీర్ఘ చరిత్ర. అతీక్ అహ్మద్‌కు పాకిస్తాన్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ మరియు లష్కరే తోయిబాతో సంబంధాలు ఉన్నాయి. పంజాబ్ సరిహద్దుల్లో డ్రోన్ల ద్వారా ఆయుధాలు తెప్పించడం, మత్తు పదార్థాల స్మగ్లింగ్ చేయడం వంటి దేశ వ్యతిరేక పనుల్లో అతను భాగస్వామి. ఇక అతని ఆర్థిక సామ్రాజ్యం విలువ ఏకంగా 11,000 కోట్లు. పావుభాజీ అమ్ముకునే వ్యక్తి పేరు మీద కూడా వందల కోట్ల బినామీ ఆస్తులను సృష్టించిన ఘనుడు అతీక్. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 2019లో అతీక్ అహ్మద్ను గుజరాత్లోని అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే సబర్మతి సెంట్రల్ జైలుకు తరలించారు. కానీ జైలు గోడలు కూడా అతని నేర సామ్రాజ్యాన్ని ఆపలేకపోయాయి. జైలు అధికారుల కుటుంబ నేపథ్యాన్ని తెలుసుకుని వారిని బెదిరించడం లేదా లంచాలు ఇవ్వడం ద్వారా జైలులో స్మార్ట్ ఫోన్ల వాడకానికి, మొబైల్ జామర్లను నిలిపివేయడానికి అతీక్ అనుమతి సాధించాడు. అంతకుముందు 2018లో మోహిత్ జైస్వాల్ అనే వ్యాపారిని దేవ్రియా జైలు లోపలికే కిడ్నాప్ చేయించి, కొట్టి 40 కోట్ల రూపాయల ఆస్తిపత్రాలపై బలవంతంగా సంతకాలు చేయించుకున్నాడు. ఏప్రిల్ 15, 2023 ప్రయాగ్రాజ్లోని కాల్విన్ ఆసుపత్రి వెలుపల లైవ్ టీవీ కెమెరాల ముందు యావత్ దేశం చూస్తుండగానే పాయింట్ బ్లాంక్ రేంజ్లో తుపాకులు గర్జించాయి. జర్నలిస్టుల ముసుగులో వచ్చిన 3 వ్యక్తులు గ్యాంగ్స్టర్, రాజకీయ నాయకుడు అతీక్ అహ్మద్ను, అతని సోదరుడు అష్రఫ్ను దారుణంగా కాల్చి చంపారు. 4 దశాబ్దాల చీకటి సామ్రాజ్యం ఇలా నెత్తుటి మడుగులో అనూహ్యంగా ముగిసింది.